సో ఇప్పుడు అందరి మైండ్లో ఫస్ట్ ఒకటే ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో ఉందో లేదో కానీ ఇక్కడ రాని వాళ్ళ మైండ్లో మాత్రం ఒకటే క్వశ్చన్ ఉంది. మన స్టేట్ అసోసియేషన్ అనేది ఉంది, ఉండగా మళ్ళీ ఈ అసోసియేషన్ ఎందుకు అనే ప్రశ్న అన్నిటికంటే నాకు తెలిసి టాప్ ప్రియారిటీలో ఉంది. ఇది స్టేట్ బాడీ ఉంది, స్టేట్ కమిటీ ఉంది, అన్ని డిస్ట్రిక్ట్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, అందరూ దానికి అటాచ్డ్ అయినారు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో 2, 3, 4 అసోసియేషన్స్ ఉన్నాయి. సో ఆల్ టుగెదర్ 33 జిల్లాలు అంటే ఇంచుమించు 70, 80, 100 వరకు అసోసియేషన్స్ అన్నీ యాక్టివ్గా ఉన్నాయి. అన్నీ కలిపి స్టేట్ అసోసియేషన్కు అఫిలియేషన్ ఉండగా మళ్ళీ ఈ అసోసియేషన్ డిస్కషన్ అనేది ఎందుకు అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్. అయితే ఏంటంటే రాష్ట్రంలో ఇంచుమించు 3000 రైస్ మిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఓపెన్ మార్కెట్లో ఉన్నది 50 crores టర్నోవర్ పైన ఉన్న మిల్స్ అంటే ఒక 50 మంది ఇక్కడికి వచ్చి ఉంటారు. సో ఆల్మోస్ట్ ఇంకొక 50 మంది ఉన్నారు, ఒక 100 మంది ఉంటుండొచ్చు. మిగతా 2900 మంది కూడా సేమ్ బిజినెస్ చేస్తున్నా కానీ ప్యాడీ తీసుకొని రైస్ ప్రాసెస్ చేసి ఇస్తున్నారు. కానీ దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళంతా మేజర్గా ఓపెన్ మార్కెట్కి సంబంధం లేకుండా గవర్నమెంట్ జాబ్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, మన ప్రాబ్లమ్స్ మనకున్నాయి. కానీ స్టేట్ లీడర్షిప్ అనేది ఎప్పుడు కూడా మెజారిటీతోనే వెళ్తుంది. సో 2900 మంది ప్రాబ్లమ్స్ గురించే ఎంతసేపు అక్కడ డిస్కషన్ ఉంటుంది, కానీ మన 100 మంది గురించి అక్కడ డిస్కషన్ చేసే అవకాశం అసలు కనబడలేదు. ఇప్పటివరకు ఆ దరిదాపుల్లో కూడా కనబడలేదు. ఎందుకంటే ఎవరైనా లీడర్ అన్నప్పుడు మెజారిటీతోనే వెళ్తారు. వాళ్ళందరికీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఏ రకంగా సొల్యూషన్ ఇవ్వాలి, ఎంతసేపు సిఎంఆర్, దాని టార్గెట్ డిస్ట్రిబ్యూషను, ఎఫ్సిఐ ఎక్స్టెన్షను, డిస్ట్రిక్ట్ వైజ్ టార్గెట్స్ పంచడాలు, వ్యాగిన్ మూమెంట్, దానికి తప్పించి మన ఓపెన్ మార్కెట్లో అవి కాకుండా 1,00,000 సమస్యలు ఉన్నాయి. కానీ అవన్నిటినీ షేర్ చేసుకోవడానికి ఒక సరైన ప్లాట్ఫామ్ లేదు. సో మనము ఈ మీటింగ్ అనేది పెట్టింది ప్యూర్లీ మన ఓపెన్ మార్కెట్లో ఉన్న సమస్యలు డిస్కస్ చేసుకోవడానికే. మనము ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏదైతే గంప నాగేందర్ గారు మరి మోహన్ రెడ్డి గారు లీడ్ చేస్తున్నారో చాలా సంవత్సరాల నుండి, వాళ్ళకి అగెనిస్ట్గా అసలు కాదు ఇది. మన బాధలు మనం పంచుకోవడానికి ఇక్కడికి వచ్చిన మెంబర్స్ అందరు కూడా ఆ అసోసియేషన్ మెంబర్సే. దాంట్లో ఉండొచ్చు, లేకపోతే రా రైస్ మిల్స్ అయితే నాకు తెలిసి ఎవరు లేకుండొచ్చు. ఓన్లీ రా రైస్ మిల్స్ 50 crores టర్నోవర్ అనేది పాసిబుల్ కాదనుకుంటాను. లేకపోతే ఇంకో రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ గణపతి రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది, దాంట్లో మెంబర్ అయి ఉండాలి. సో ఆ 2 అసోసియేషన్స్కు మనకు ఎటువంటి పోటీ లేదు. మనము ఇక్కడ మెంబర్ అయినంత మాత్రాన అక్కడ నుండి మెంబర్షిప్ వదులుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అగెనిస్ట్గా చేయట్లేదు, మరియు గవర్నమెంట్కి అగెనిస్ట్ కూడా కాదు మన స్టాండ్. ఎంతసేపు మనం గవర్నమెంట్తో పాటు మన పనులు ఎలా చేయించుకోవాలో దానికోసం ఒక ప్లాట్ఫామ్ కావాలి అనే సదుద్దేశంతోనే ఇక్కడ మనము ఈ మీటింగ్ అనేది అరేంజ్ చేసాము. ఈ మీటింగ్లో మన ఆలోచనలన్నీ వ్యక్తపరిచిన తర్వాత మన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏముంటుందో దాని గురించి డిస్కస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే అసలు వేరే బిజినెస్లకు మన బిజినెస్లకు చాలా తేడా ఉంది. వేరే యూజువల్గా ట్రేడింగ్ బిజినెస్ లేకపోతే రియల్ ఎస్టేటో సర్వీస్ సెక్టర్లో అయితే వాళ్లకు నచ్చినన్ని రోజులు బిజినెస్ చేసుకోవచ్చు, నచ్చని రోజు ఆ బిజినెస్లో నుంచి ఎగ్జిట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒక 10% తక్కువకో ఎక్కువకో ఏదన్నా ప్రాపర్టీ అమ్మేసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ మన ఇండస్ట్రీ నడుపుతున్న వాళ్ళం మనము మన ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా దానికి మనము ఏదో ఒకటి టైంపాస్ చేస్తూ వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్కు మనం మిల్లిచ్చేసరికి అది లాభాలు కాకుండా నష్టాలు వాళ్ళకి అప్పచెప్పాల్సి వస్తుంది. ఇంత లాభాలున్న ఇండస్ట్రీకి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు రాదలుచుకోవట్లేదు. సో దానికోసం ఒక ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏదో ఇది ఈరోజు లేకపోతే ఈ క్రాప్కు సంబంధించి మాట్లాడడం కాదు, దీన్ని మనము ఏ రకంగా స్ట్రెంగ్తెన్ చేసుకొని మన బిజినెస్ను వ్యాపారపరంగా లాభాల బాటలో చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. మన ఇండస్ట్రీ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ అమ్ముదామంటే అమ్ముడు పోయేది కాదు, దీంట్లో నుండి బయటపడేది కాదు. సో ఎల్లకాలం మనం ఒక్కసారి దీంట్లో ఎంట్రీ అయ్యామంటే నెక్స్ట్ తరతరాలుగా ఉండిపోతుంది. ఇక్కడ ఒక తరం పోతే రెండోది పోతే మూడోది వస్తుంది, కానీ దీంట్లో నుండి ఎగ్జిట్ అనేది అంత ఈజీగా ఉండదు. సో దీన్ని మనము ఖచ్చితంగా కాపాడుకోవాలంటే ఒక విజన్ ఉండాలి దీనికి.
ఆ విజన్ ఉండాలంటే దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరు కూడా ఖాళీ ఉండేవారు కాదు. అందరికీ వారి వారి సంస్థలపైన సరిపోయేటంత పని ఉంది. ఎవరికి ఫ్రీ టైం లేదు ఇక్కడ. కానీ దాన్ని బాగుపరుచుకోవాలన్న కోరిక మాత్రం అందరికీ ఉంటుంది. దానికి ఒక ప్లాట్ఫామ్ లేదు. ఆ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేస్తే దాంట్లో ఎవరెవరైతే వాళ్ళ టైంను ఇవ్వగలుగుతారో వాళ్ళు లీడ్ చేస్తారు అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాం. దీనికి ఇక్కడ మీటింగ్ ఒకటి అరేంజ్ చేసాం. దీనికి మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవడం అంటే మనం చేసే బిజినెస్ను సిస్టమేటిక్గా ఎలా చేయాలి, గవర్నమెంట్ పాలసీస్ని ఎలా తట్టుకోగలగాలి, మన లాభాలను ఎలా పెంచుకోగలగాలి, మన వర్క్ను మనము ఎంజాయ్ చేస్తూ ఏ రకంగా చేయగలగాలి, ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ మనం మీట్ అయ్యాం. అందరూ అంటే కొద్దిమంది వాళ్ళ ఇష్టంతో ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఉండొచ్చు, కొద్దిమంది ఫోర్స్డ్గా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పేరెంట్స్కి అసిస్ట్ చేయడానికి వచ్చి ఉండొచ్చు. వాళ్ళకు ఒక విజన్ అనేది ఖచ్చితంగా కావాలి. తెలిసి తెలియని ఏజ్లో వచ్చిన వాళ్ళు ఇవి క్వశ్చన్స్ అడగరు. కానీ ఈ పిల్లలు ఇప్పుడు ఎవరైతే అందరు క్వాలిఫైడ్ జనరేషన్ వస్తున్నారు, ఇండియాలో చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, అబ్రాడ్లో చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, అక్కడ జాబ్ చేసి ఇండియాకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ పేరెంట్స్కు ఇంటరాక్షన్ చేసినప్పుడు ఆ పేరెంట్స్కి ఒక క్లారిటీ ఉండట్లేదు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు అంత న్యాయంగా ఉంటున్నాయి అన్నమాట. మనం ఏం చేయలేమా అనే ప్రశ్న వాళ్ళ లోపల వస్తుంది. వాళ్ళకు మనం సమాధానం చెప్పకుంటే వాళ్లకు ఈ వ్యాపారం పైన ఇష్టం అనేది సన్నగిల్లే అవకాశం ఉంది. సో అవన్నిటికీ డిస్కస్ చేసుకోవాలి. ఇది మనలో మనం మదన పడితే కుదరదు. ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటే ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. ఫ్రీక్వెంట్గా మనం కలుస్తూ ఉంటాము. కలిసినప్పుడల్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయడం తప్పించి వేరే మార్గం ఏం లేదు. అసలు తప్పించుకోవడము అనేది లేదు. దాన్ని ఫేస్ చేయాలి. దానికి సొల్యూషన్ ఏ రకంగా రాబట్టాలి అనేది ఆలోచించాలి. అంతే తప్పించి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని బాధపడితే కుదిరేది కాదు. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఒక్కొక్క సంస్థలో నాకు తెలిసి 200 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. శాలరీడ్ అనుకోండి, డైలీ వేజ్ అనుకోండి, అన్ని రకాలుగా 200+ ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యాక్టరీలో 200 మంది ఎంప్లాయీస్కు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. సో మనకే ఒక క్లారిటీ విజన్ అనేది లేకుంటే వాళ్ళ అందరి జీవితాలతో మనం ఆడుకున్న వాళ్ళం అవుతాం. సో ఇవన్నిటికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక వేదిక కావాలని చెప్పేసి సదుద్దేశంతోనే మనం ఇక్కడ మీట్ అవుతున్నాం తప్పించి వేరేది ఎటువంటి దీంట్లో స్వార్థాలు లేవు. వేరే వాళ్ళకి అగెనిస్ట్గా పోయే ఆలోచన లేదు. ఇది అందరికీ క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళ పైనే మనం ఇచ్చే మెసేజ్తోనే అక్కడ రాని వాళ్ళకు సమాధానం అనేది దొరుకుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు 100 మంది ఉంటే 29 మంది రాలేదు. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఒక క్లారిటీ అనేది ఉండాలి. మనది సపరేట్ అసోసియేషన్ కాదు, ఇది ఒక అడిషనల్గా అసోసియేషన్గా ఓపెన్ మార్కెట్లో మన ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకోవడానికి. మనం డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్ వాళ్ళకి అసలు ఎటువంటి సంబంధం లేని విషయాలు, ప్లస్ వాళ్ళకేం నష్టం చేకూర్చే విషయాలు కానే కావు ఇవి. దానివల్ల అసలు మనం ఎందుకు పెట్టామనేది, దీనికి విజన్ అనేది ఏంది, దీనికి సొల్యూషన్ అనేది ఏందనేది నేను చెప్పదలుచుకున్నాను. సో ఇప్పుడు మనము ఒక్కొక్కరు వాళ్ళ స్వంత అనుభవాలు, వాళ్ళు చేసే వ్యాపారంలో 3-4 సబ్జెక్ట్స్ ఉన్నాయి మేజర్గా. ఒకటి రైస్ సేల్స్, సెకండ్ది బ్రాండ్ సాల్వెంట్స్, థర్డ్ గవర్నమెంట్ పాలసీస్. ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వీటిని వ్యక్తపరచచ్చు. వ్యక్తం చేసినంత మాత్రాన్ని ఇక్కడ ఏం మంత్రదండం ఏం లేదు, ఇక్కడే సొల్యూషన్ వస్తుందని ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక లిస్ట్ అవుట్ చేసుకొని దానికి ఏ రకంగా మనము సార్ట్అవుట్ చేసుకోగలుగుతాము. చాలా విషయాలు ఒక 75% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్ అమాంగ్ అవర్ సెల్ఫ్. మనలో మనమే సార్ట్అవుట్ చేసుకోవచ్చు 75% ప్రాబ్లమ్స్. ఒక 25% గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటాయి. సో గవర్నమెంట్తో ఏం సాధిస్తామో తెలియదు, కానీ మనలో మనం ఉన్న ప్రాబ్లమ్స్ అవి ఇక్కడ డిస్కస్ చేసుకుంటే ఒక సొల్యూషన్ అనేది ఒక సిరీస్ ఆఫ్ మీటింగ్స్లో వస్తుంది. అది ఓవర్ నైట్లో ఎటువంటి మిరాకిల్స్ జరిగాయి.